హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ ఫ్రెండ్స్. సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 1.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు మనము. వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము. ఇది ముసరంబాగ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. 5-6 సంవత్సరాల నుంచి అయితేనే ఉంది. ఇది ఇంకా అయిపోతలేదు. ఇది పెద్ద మెట్రో రైల్ వేసినట్టే వేస్తుంది. ఫ్లైఓవర్ అయితే ఇంకా అవ్వట్లేదు. సంవత్సరాలు అవుతుంది కానీ ఫ్లైఓవర్ అయితే అవుతలేదు. మొన్న సునామీలు వచ్చినాయి కదా, కొట్టుకుపోయింది. మళ్ళీ వేస్తున్నారు. మూసీ నది ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్, అదంతా పై వరకు వచ్చేసినాయి. దీని పై వరకు show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. వాళ్ళు చెరువు దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పెద్ద ఫ్లైఓవర్ వేస్తారు ఫ్రెండ్స్, నారపల్లి వరకు. అదేం ఫ్లైఓవరో మరి మీరే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. మీరు కామెంట్ చేసి చెప్పండి, అది ఏంది, మెట్రోనా లేకపోతే నార్మల్ ఫ్లైఓవరా? ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి.
exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. అదిగోండి ఫ్రెండ్స్, స్వర్ణగిరి టెంపుల్ అయితే వచ్చింది. చూడండి, రోడ్ నుంచి ఇలా ఉంటుంది వ్యూ అయితే చూడ్డానికి. ఇదే స్వర్ణగిరి కమాను. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా So empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే లోపలికి ఎంటర్ అయ్యే కమాన్ ఫ్రెండ్స్, టెంపుల్ది. స్వర్ణగిరి లోపలికి అయితే వచ్చాము. ఇలా ఉంది లోపలైతే. చాలా బాగా కట్టాడు ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగుంది. ఇక్కడ ఆపుతున్నారు, ఇది పార్కింగ్ అంటే ఇటు సైడ్. ఇదంతా పార్కింగ్ ఫ్రెండ్స్, బైక్ అండ్ కార్ పార్కింగ్స్ అవన్నీ. ఇంకా అక్కడ పార్క్ చేసి ఇంకా అక్కడ చెప్పులు వదిలేసి ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి, పైకి అయితే దేవుని దగ్గరికి. ఇది ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్, టెంపుల్ అంతా. ఫస్ట్ ఇది ఒకటి వాటర్ ఫౌంటైన్ ఒకటి వస్తుంది. దాని తర్వాత ముందే ఒక పాదాలు వస్తాయి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామివి. పాదాల దగ్గరికి అయితే వచ్చాము. ఈ పాదాలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పాదాలను మంచి దర్శనం చేసుకోవాలి దేవునికి. ఇవే పాదాలు. లోపలికైతే వెళ్తాం. ఇంకా ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ స్టెప్స్ అయితే. చాలా బాగా కట్టాడు మొత్తం విశాలంగా. మొత్తానికి వచ్చాం పైకి అయితే. ఇదే మెయిన్ టెంపుల్. ఇట్లుంది వ్యూ అంతా పైన. ఇది మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది దీని లోపలనే మనకు వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు ఫ్రెండ్స్. స్వర్ణగిరి శ్రీవారి జలప్రసి వాటర్కి బాటిల్స్ అయితే ఏముండవు, మనమే బాటిల్ తెచ్చుకొని అయితే నింపుకోవాలి. వాటర్ అయితే బాగానే ఉన్నాయి. ఇదంతా ఇంకా వెదర్ అయితే చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు. 10-11 o'clock అయింది మేము వెళ్ళే వరకు. ఇంకా ఆంజనేయ స్వామిది ఇక్కడ విగ్రహం దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా వర్క్ చేస్తారు, అయిపోలేదంట. ఆంజనేయ స్వామి విగ్రహం ఇదే పెద్దది. పైన కూడా ఇంకొక ఫౌంట్ ఉంది ఫ్రెండ్స్, వాటర్ది. దీని లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు లోపల మాత్రం కిరాకు ఉంటుంది ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది వ్యూ అయితే.
ఇది ఎంట్రీ ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళనీకే. నీళ్ళలో ఉంటాడు దేవుడు, మస్తు ఉంటుంది అసలు. ఇదైతే వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయినా ఎప్పుడైనా వెళ్ళినా ఫొటోస్ ఏదైనా చూడడానికి ఆడున్నప్పుడు కొంచెం ఎంత మనశ్శాంతిగా ఉంటుంది అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఆర్క్ స్ట్రక్చరు మస్తు కట్టిన ఫ్రెండ్స్, మొత్తము రాయితోనే చెక్కారు ఇదంతా. ఇదే మనకి బాలాపూర్ దగ్గర సెట్ చేశారు కదా ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే చేశారు. ఇది రియాలిటిక్, చూడండి ఎట్లుందో. విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా, చాలా బాగుంది. టెంపుల్ అయితే సూపర్ ఉంది. ఈవినింగ్ టైం 4, 5, 6 లోపు వెళ్తే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్. ఆ సన్లైట్ ఇంకా నైట్ వ్యూ, రెండు వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే 5 o'clock 4, 5 o'clock వెళ్ళారనుకో మంచి వ్యూ ఎంజాయ్ చేస్తారు. లోపలికి అయితే చూడండి అసలు గుడి ఆర్క్ స్ట్రక్చరు ఇలా ఉంది. భువనగిరి గుట్ట అదైతే, కానీ చూస్తే భువనగిరి గుట్ట దగ్గరనే ఉంది ఫ్రెండ్స్. భువనగిరి గుట్ట కూడా బయట వ్యూ అంతా ఇలా ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినప్పుడు ఈ నామము చూస్తే అసలు మస్తు అనిపిస్తుంది. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవీనాథ జయ 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 జయ. మార్నింగ్ వెళ్ళాము కదా, మాకు దర్శనం అయితే మంచిగా అయింది ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామిది మస్తు అనిపించింది మాకైతే, కూల్గా అయిపోయింది. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు 50 రూపీస్ 100 రూపీస్ టికెట్స్ అయితే ఉంటాయి, అవి తీసుకొని వెళ్తే తొందరనే అయిపోతుంది. ఇప్పుడు మాకు క్రౌడ్ లేకపోయినా విఐపి దర్శనం లాగానే అయిపోయింది. అందుకే మేమేం తీసుకోవాలి టికెట్, అయితే మంచిగా దర్శనం అయిపోయింది. ఇక్కడ సైడ్ విజిట్ చేస్తే 2 విజిట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. యాదగిరిగుట్ట కూడా దగ్గరలోనే ఉంటుంది, అది కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ అయితే ఆ వ్లాగ్ అయితే రాబోతుంది, చూసి అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.